హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన ఇంట్లో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అవిసె గింజల కారపొడి చేసుకుందాం. వచ్చేయండి. ప్యాన్ పెట్టి హాఫ్ కప్పు నల్ల పొట్టున్న మినపప్పు, హాఫ్ కప్పు అండి లైట్గా వేసుకున్నాం. ఈ పప్పు లేకపోయినా మామూలు మినపప్పు అయినా వేసుకోండి, దొరికితే ఇది వేసుకోండి, టేస్ట్గా ఉంటుంది. నూనె వేయకుండా బాగా లైట్గా కలర్ వచ్చేదాకా వేసుకోండి. సిమ్లో పెట్టి కలర్ వచ్చిందండి. ఇప్పుడు మినపప్పు తీసేద్దాం. అదే ప్యాన్ పెట్టి హాఫ్ కప్ పచ్చెనపప్పు వేసుకుందాం. ఇది కూడా కొంచెం కలర్ వచ్చేదాకా వేసుకోండి. పచ్చెనపప్పు కూడా వేగి తీసేస్తున్నాం. మనం కలర్ వచ్చినాయి బాగా చూడండి. ఇప్పుడు మన దీనిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు ధనియాలు, వీటిని లైట్గా వేడి చేసుకున్నాం. జీలకర్ర ఇంకో స్పూన్ వేసుకోండి. 2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ ధనియాలు. వేడైనాయండి, మంచి స్మెల్ వస్తాను. ఇప్పుడు తీసేస్తాను. అదే ప్యాన్ పెట్టి అవిసె గింజలు ఒక హాఫ్ కప్ వేసుకొని బాగా వేసుకుందాం. తొందరగానే వేడి అవుతాయండి. అవిసె గింజలు వేగినాయండి, బాగా సౌండ్ వస్తుంది. తీసేద్దాం. ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకుందామండి. కొంచెం స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేగనిద్దాం. అయిపోయిందండి, అయిపోయింది. ఇవి పప్పు దినుసులు వేసుకున్నాం కదా, ఇవి బాగా ఆరనిద్దాం. ఆరనిచ్చి మిక్సీ పట్టుకున్నాం. ఎండుమిర్చి ఆరిపోయినాయండి. వెల్లుల్లిపాయలు వేరు చేద్దాం. వేరు చేసి లాస్ట్లో వేసుకుందాం. పప్పు దినుసులన్నీ మిక్సీకి వేసుకుందామండి. పొడి అయింది పప్పు దినుసులు. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. కల్లుప్పు 2 స్పూన్లు వేసుకున్నాం. చాలా పోతే తర్వాత కొంచెం వేసుకున్నాం చూసుకుంటారు. అవిసె గింజల కారపొడి రెడీ అయింది. ఇడ్లీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.